మామ ఈ బ్రదర్ ఎవరు చూడండి ఏమని కమెంట్ పెట్టాడో. బ్రో నీకు దమ్ము ఉంటే చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ చేసి చూపించన్నాడు. బ్రో దీనికి దమ్ ఎందుకు బ్రో, చికెన్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఉంటే సరిపోదా? సరే పదా నువ్వు పెట్టిన కమెంట్ ని ఫుల్ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చి స్టవ్ ముట్టించుకొని దానిపైన కడాయిని పెట్టుకునేసా. కడాయి లైట్ గా హీట్ అయినాక ఆయిల్ వేసుకునేయాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకునేయాలి. నెక్స్ట్ ఎర్రటి టొమాటోలు కూడా వేసుకునేయాలి. ఇంకా వాటిని అలా తిప్పేసి 2 మినిట్స్ అలానే వదిలేయాలి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి కాసేపు అలా తిప్పేయాలి. నెక్స్ట్ వచ్చి క్లీన్ గా కడుక్కున్న చికెన్ ని వేసుకునేసా. ఫస్ట్ వచ్చి అందులోకి పసుపు పొడిని యాడ్ చేసుకునేసా. దీని కూడా 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసి వదిలేయాలి. నెక్స్ట్ అందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకునేసా. నెక్స్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకునేవాలి. నెక్స్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకునేయాలి. నెక్స్ట్ వచ్చి చికెన్ మసాలా మటన్ మసాలా 2 వేసుకునేయాలి. ఇంకా వాటిని బాగా కలుపుకునేవాలి. ముందే ఒక 2 టొమాటోలు ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ వేసుకునేసా. పేస్ట్ ని యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసేయాలి. అందులో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేయాలి. కరెక్ట్ గా 20 మినిట్స్ తర్వాత అదిరిపోయే చికెన్ కర్రీ వైట్ రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మా తమ్ముడికి చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే భయంకరంగా నచ్చేసిందంట.